650 లీటర్ల ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇక్కడ చూడండి, నా ఫింగర్ చూడండి. కవర్ ఉంటుందా? ఫస్ట్ ఈ మధ్యలో బటన్ క్లిక్, నా ఫింగర్ చూడండి. ఓకే. పైనది ఫ్రీజర్, ఆ సైడ్ది, కిందిది ఫ్రిడ్జ్. ఓకే ఓకే. పైన ఇప్పుడు ఇట్లా ఒత్తినా బ్లింక్ అవుతుందా? బ్లింక్ అయినప్పుడు చేంజ్ చేసుకోవాలి మనం. 19 అంటే మీడియం కూలింగ్ ఫ్రీజర్లో. 18 16 15 15 అంటే బాగా తక్కువ కూలింగ్ సార్ ఫ్రీజర్లో. 16 అంటే కొంచెం ఎక్కువ, 17 అంటే ఇంకా కొంచెం ఎక్కువ, 18 అంటే ఇంకా ఎక్కువ, 19 అంటే ఇంకా ఎక్కువ, 20 అంటే ఇంకా ఎక్కువ, 21 ఇంకా ఎక్కువ, 22 ఇంకా ఎక్కువ, 23 హై కూలింగ్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో. ఇట్లా 23 సెలెక్ట్, ఇట్లా 23 ఇక్కడ ఒత్తినాక మధ్యలో బటన్ ఉన్నాయి కదా, ఇట్లా ఇట్లా ఒత్తేయాలి, ప్రథమ ఆగిపోతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో 3 అంటే బాగా మీడియం కూలింగ్. ఫ్రిడ్జ్లో ఉంటుంది మొత్తం. 5 అంటే 7 అంటే బాగా తక్కువ కూలింగ్ ఫ్రిడ్జ్లో. 5 అంటే 6 అంటే కొంచెం ఎక్కువ, 5 అంటే ఇంకా కొంచెం ఎక్కువ, 4 అంటే ఇంకా కొంచెం ఎక్కువ, 3 అంటే మీడియం, 2 అంటే హై, 1 అంటే హై ఇంకా హై. ఇట్లా 1 వచ్చేసి ఇట్లా మధ్యలో పడ్డ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. 1లో హై ఉంటుంది, ఇది హై, 2 హై కూలింగ్. ఓకేనా? చెప్తా. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ ని ఫ్రిడ్జ్ లెక్క మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, పైన బటన్ ఉన్నాయి కదా, 23ని ఏం చేయాలంటే ఇట్లా తీసుకోవాలి. 21, 20, 19, 17, 16, 15 తర్వాత ఇంకోసారి ఒక్కొక్కటి 3 వస్తుంది. 3ని ఇట్లా క్లిక్ చేసేయాలి. 3 అంటే ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఫ్రీజర్ ని 3 పెడితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో 1 ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ లో ఎంత కూలింగ్ పెడితే దాంట్లో కూడా అంతే కూలింగ్ అవుతుంది అన్నట్టు, అయిపోతుంది. 2 3 పెట్టేస్తే 2 మీడియమే. ఇక రెండిట్లా ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, దీంట్లో కూడా వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏం పెట్టుకుంటారు దాంట్లో అది కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫస్ట్ పైన 3 ఉండాలి. ఓకేనా? ఈ 28, 26 అనేది దీంట్లో ఇటు వచ్చేస్తే డీప్ ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది మళ్ళీ. ఓకేనా? లెఫ్ట్కి వస్తే మళ్ళీ ఇంకోటి